నమస్తే. బడుగు బలహీన వర్గాల పెన్నిధి, నిరుపేదల ఆశాజ్యోతి, పేదల పక్షపాతి, రాయలసీమ రారాజు, రాయచోటి ముద్దుబిడ్డ, మాజీ ఎంపీ మరియు ఎమ్మెల్యే స్వర్గీయ సుగావాసి పాలకొండ్రాయుడు ఆశయ సాధన కోసం పనిచేస్తానని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు, రాయచోటి టీడీపీ సీనియర్ నాయకుడు శ్రీ సుగావాసి ప్రసాద్ బాబు తెలిపారు. ఆదివారం మండల కేంద్రానికి సమీపంలో భైరవగుట్ట వద్ద సుండుపల్లి మండలానికి చెందిన టీడీపీ నాయకులు సుగావాసి పాలకొండ్రాయుడు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సుగావాసి ప్రసాద్ మాట్లాడుతూ, మేము ఎన్టీఆర్ వారసులం, టీడీపీ నాయకులం, కార్యకర్తలను విస్మరిస్తే సహించేదే లేదని, పార్టీ ఆదేశానుసారం పనిచేస్తాం, అలా అని పార్టీకి మోసం తెస్తే పాతేస్తామన్నారు. కష్టపడి పనిచేసిన ఏ కార్యకర్త జోలికి వచ్చినా మీ తరపున నేను ముందుండి పోరాడతానని ఆయన భరోసా ఇచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ ఓటమికి కారణమైన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆదేశానుసారం టీడీపీ కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే కొంతమంది కోవటలు రాజంపేటలో టీడీపీని ఓడించారని విమర్శించారు. వర్గాల పేరిట టీడీపీ కార్యకర్తలకు ద్రోహం చేస్తే బండకీసి కొడతామన్నారు. టీడీపీ కార్యకర్తలపై చేయి వేస్తే మీ తాతల దగ్గరికి పంపిస్తామని అన్నారు. అందరికీ తన తండ్రి ఏ ఆశయంతో పనిచేశారో తెలుసని, ఆయన చివరి రోజుల్లో సుగావాసి కుటుంబానికి కొంతమంది తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది సంస్మరణ సభకు తరలిరావడం సంతోషదాయకమన్నారు. మా తండ్రి మాకిచ్చిన వారసత్వం మీ అందరికీ అభిమానం అన్నారు. మా తండ్రికి అండగా నిలిచిన సుండుపల్లి మండల ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. మీరు ఇబ్బంది పెడుతుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే పాలకొండరాయుడు వర్గము, ప్రసాద్ రావు వర్గం, వాళ్ళు బి బ్యాచ్, వీళ్ళు ఏ బ్యాచ్ అని చేస్తే ఈ రోజు ఏం చేయలేకపోవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అధికారం వస్తుంది. పార్టీ అధిష్టానం నిజాలు తెలుసుకుంటుంది. ఆ రోజు అప్పగిచ్చినప్పుడు చెప్తారు. మీకు ఏ రోజైనా ప్రజల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తే ఆ రోజు ఇదే నాయకులు, ఇదే స్టేజ్ మీద ఉండే వాళ్ళు చాలా మంది మీకు గుణపాఠం నేర్పిస్తారు. ఎప్పుడు వర్గాలు చూడతండి. వాళ్ళు మోసింది ఏ జెండా? తెలుగుదేశం పార్టీ జెండా. నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ జెండా, నందమూరి రామారావు గారు రూపొందించిన జెండా. భుజం మీద ఎర్రటి ఎండలో మధ్యాహ్నం పూట నాతో పాటు కొన్ని వందల కిలోమీటర్లు తిరిగారు. ఇంటింటికి ఓటు వేయమని చెప్పి అడిగారు. వాళ్ళకా మీరు ద్రోహం చేసేది? పుట్టగతులు ఉండవు. ఏదో ఈ రోజు వచ్చిన అధికారం పర్మనెంట్ గా ఉంటుంది అనుకోవద్దండి. ఖచ్చితంగా ప్రజలు, తెలుగుదేశం పార్టీ అసలైన కార్యకర్తలు మీకు గుణపాఠం చెప్పే రోజు దగ్గరికి వస్తుంది. ఏదైనా గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గౌరవించండి. తెలుగుదేశం పార్టీ ఓటు వేసిన గ్రామాలలో వాళ్లకు సేవ చేయండి. మీకు పుణ్యం వస్తుంది. మీరు రాజకీయంగా ఎదుగుతారు. వచ్చినప్పటి నుంచి ఏ గ్రూపు మీ తాత గ్రూపు, తెలుగుదేశం పార్టీ గ్రూప్, ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ గ్రూప్, చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం, నారా లోకేష్ బాబు గారి సైన్యం. మేము ఏమైనా చేస్తాం. గుర్తుపెట్టుకోండి. అవకాశం వచ్చిందంటే పాతాళంలోకి తొక్కేస్తాం. ఈ రోజు ఎక్కడో కూర్చోబెట్టాం, ఈ రోజు ఆకాశంలో కూర్చోబెట్టాం, లాగి కింద వేసి బండకేసి కొడతాం. గుర్తుపెట్టుకోండి. ఏ రోజైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు గౌరవం ఇచ్చినంత వరకే. అగౌరవపరిచినారంటే మీకు 2029 ఎలక్షన్లలో సమాధి కడతాం. గుర్తుపెట్టుకోండి. నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా మొన్న కలిశాను. జరిగిన పరిస్థితులు చెప్పాను. నాయన చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు కలవాలనే ఉద్దేశంతోనే కలిశాను. నాయన చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాతో ఫోన్ చేసి మాట్లాడారు. అందుకని నేను పోయి చంద్రబాబు నాయుడు గారు కలిశాను. త్వరలో లోకేష్ బాబు గారిని కూడా కలుస్తాను. రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల్లో జరుగుతున్న అన్యాయాలు, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద జరుగుతున్న దౌర్జన్యాలను ఫోటోలతో సహా, అక్షరాలతో సహా, న్యూస్ పేపర్లో వచ్చే వార్తలతో సహా నేను ఇస్తాను. ఖచ్చితంగా మీకందరికీ న్యాయం జరిగే విధంగా పోరాడతాను. ఏదైతే పాలకొండరాయుడు గారు 1983 నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం కృషి చేశాడో ఆ విధంగా ఆ కార్యకర్తలందరికీ, ఆ నాయకులందరికీ మళ్ళీ న్యాయం చేసే విధంగా నేను పోరాడతాను. నిజంగా చెప్తున్నాను.
ఇప్పటికైనా నాయకులు పద్ధతి మార్చుకోండి, కలుపుకొని పోండి. నిజమైన తెలుగుదేశం నాయకులను గ్రామాల్లో అధికారం ఇవ్వండి. నిజమైన కార్యకర్తలకు ప్రజలకు న్యాయం జరుగుతుంది. చనిపోయిన పెద్ద పెద్ద లీడర్ లాంటి పాలకొండాడు ఎంతో మంది ఇలాంటి లీడర్ల ఆత్మ శాంతిస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కార్యకర్తలను నాయకులకు వెన్నుపోటు పరిచి స్వార్థం చూసుకొని ఏదో ఈ రోజు రాజకీయంగా ముందరికి పోవాలా అని అనుకుంటే మీ గోతులు మీరు తీసుకున్నట్టే. ఏం సామాన్యులు కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంటే. రాష్ట్ర నాయకుడు, దేశ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని ఎదిరించి నిలబడి కడప జిల్లాలో పోరాడినటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఉండేది. అలాంటి కార్యకర్తలను, అలాంటి నాయకులను మీరు దెబ్బతీయాలని చూస్తారా? మీ తాతల తరం కూడా కాదు. ఈ రోజు మీకు అధికారం ఉండొచ్చేమో, ఎవరు భయపడేవాడు లేడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద చెయ్యి వేసినా, తెలుగుదేశం పార్టీ నాయకునికి అన్యాయం జరిగినా ఎవడో నాటోడు ఒకడు ఉంటాడు, వచ్చి మీ భర్తం పెడతాడు. గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నేను పెట్టే సభలకు కానీ, నేను పెట్టే నా వెనకాల తిరిగే వాళ్ళని కానీ పోవద్దండి. మీరేది ఆయన్ను ఎంకరేజ్ చేయొద్దండి. ఆయన వెనకాల పోతే మేము పనులు చేయమంట. ఏం పనులు చేయకపోతే